పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునే వార్త ఇది. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓజీ మేనియాలో మునిగి తేలిపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకునే మరొక వార్తనైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారి కాంబోలో ఒక సూపర్ సినిమానైతే రాబోతుంది అని చెప్పేసి ఆ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. అదేవిధంగా లోకేష్ కనగరాజు గారితో అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మనందరికీ తెలుసు, మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద ఏ రేంజ్లో హైప్ ఉండేదో, అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో అన్ని రికార్డులను బదలగొట్టిందో మనం చూసినాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినటువంటి సుజిత్ గారు తీసినటువంటి ఓజీ సినిమా విపరీతమైన అంచనాలతోటి రిలీజ్ అయిపోయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదేవిధంగా డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో సినిమానైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ చేసుకునేలాగా, అదేవిధంగా పవర్ ప్యాక్డ్ మూవీని సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అయితే అందించిండు. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓజీ సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అనేది. మరొక వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా ఓజీ సినిమా మాన్యాలను మునిగి తేలుతుంటే ఇంకా మాన్యాల నుంచి బయటికి రాకుండానే మరొక సూపర్ హిట్ వార్తను అయితే సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజు తమిళ డైరెక్టర్ అనే కాదు, ఆయన సినిమాలు పాన్ ఇండియా వైజ్గా ఫేమస్. మనందరికీ తెలుసు, ఆయన తీసినటువంటి ముఖ్యంగా మాస్టర్ సినిమా కానీ, కూలీ సినిమా కానీ, విక్రమ్ సినిమా కానీ, ఖైదీ సినిమా కానీ మనందరికీ తెలుసు ఏ రేంజ్లో హిట్ అయిపోయినాయో, ఏ రేంజ్లో ప్రేక్షకుల్ని అలరించినాయి అనేది మన అందరికీ తెలుసు. ఆయన సినిమాకు ఉండే హైప్ ఎట్లాంటిదో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన తమిళ డైరెక్టరే కావచ్చు కానీ తెలుగు, తమిళ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు అనేది రీసౌండ్ వస్తుంది. ఆయన సినిమాలు కూడా ఆ రేంజ్లో ఉంటాయి, మన అందరికీ తెలుసు. అలాంటి లోకేష్ కనగరాజు గారు అటు రజనీకాంత్, కమల్ హాసన్తో మల్టీ స్టార్ సినిమా చేశారన్నట. కానీ అవి పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారితో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమైనట పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మల్టీ స్టార్ పాత్ర ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ మల్టీ స్టార్ పాత్రలో ప్రభాస్ గారు నటించబోతున్నారు అనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అదేవిధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇద్దరికైతే పండగ చేసుకునే వార్త అవుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబోలో ఈ లోకేష్ కనగరాజు కనుక మూవీ తీస్తే లోకేష్ కనగరాజు మాత్రం ఎలాంటి మూవీ అయినా తీస్తాడు. ఎందుకంటే విక్రమ్ సినిమాలో ఏకంగా సూర్యాన్ని చూపించిండు, కమల్ హాసన్ సినిమాలో సూర్యాన్ని కూడా చూపెట్టగలిగిన అంటే ఏదైనా సాధ్యమే. పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారిని కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే అవకాశం కూడా చాలా వరకు పుష్కలంగా కనబడుతుంది. ఎందుకంటే లోకేష్ కనగరాజు గారు అడిగితే మాత్రం ప్రభాస్ గారు డేట్స్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్స్ ఇస్తారు. ఎందుకంటే మన టాలెంట్ గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు చాలా వేదికలలో. తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తమిళ మీడియాకి ఎలక్షన్స్ సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. ప్రభాస్ గారు కూడా తన సమయాన్ని కనుక ఇస్తే ఇద్దరు కలిసి, ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద మనబడితే మాత్రం దద్దరి వెళ్ళిపోతుంది. ఇద్దరి ఫ్యాన్స్కి అయితే అసలు అవధులు ఉండవు. ఎందుకంటే అందరూ ఓజీలోనే ప్రభాస్ గారు ఉండబోతున్నారు, ఓజీలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఎందుకంటే సుజిత్ గారితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ సినిమాలోకి వచ్చేసరికి ప్రభాస్ గారి సావుకు సంబంధించిన సన్నివేశాన్ని పెట్టిండు. ఓజీ సినిమా పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు రివీల్ చేశారు. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఓజీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభాస్ గారి సావు సంబంధించిన క్లిప్ ఏదైతే ఉంటుందో, ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే సన్నివేశం పెట్టిండో ఆ సన్నివేశంలో థియేటర్లో అయితే దద్దరి వెళ్ళిపోయింది. కాబట్టి ఓజీ 2లో పక్కాగా ప్రభాస్ ఉంటాడని చెప్పేసి కన్ఫర్మేషన్కి అయితే వచ్చారు. ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులంతా. సో వీళ్ళిద్దరు నిజంగా ఓజీ 2 నిజంగా విపరీతమైన హైప్ అవుతుంది. ఓజీ 1 ఈ రేంజ్లో హైప్ ఉందంటే ఓజీ 2కి ఇంకే రేంజ్లో హైప్ ఉంటుందో మన అందరికీ తెలుసు. సో దాంట్లో కనుక ప్రభాస్ ఉన్నాడు అని కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఏ రికార్డు మిగలదు. అదేవిధంగా లోకేష్ కనగరాజు గారు మరి ఆ ఓజీ 2 సినిమాకు ముందే ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూపించబోతున్నాడా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిపి మల్టీ స్టారర్గా మాత్రం లోకేష్ కనగరాజు అయితే తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి వార్తనైతే చక్కర్లు కొడుతున్నది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.